ధరణి ఆ రకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోని ఏ సంస్థతో 2018లో టెండర్ పిలిచిండ్రు, ఏ సంస్థ కట్టబెట్టిరు, ఆ సంస్థకున్న లొసుగులేంది, ఆ సంస్థ నుంచి ఏ సంస్థకు మారింది, ఆ సంస్థ నుంచి ఫిలిపిన్ దేశానికి ఎట్లా పోయింది, అక్కడి నుంచి సింగపూర్కి ఎట్లా వచ్చింది, సింగపూర్ నుంచి అమెరికాకి ఎట్లా పోయింది, అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్స్ ఎట్లా అందులో కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 99% వాటా ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ బ్రిటిష్ ఐలాండ్స్లో ఎట్లా ఉంది, ఆ కంపెనీలు ఏంటి, వాటి వివరాలు ఏంది, ఒక్కొక్క దేశంతో మేము ఏ రకంగా సమాచారాన్ని సేకరించడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది, ఇవాళ ఆ కంపెనీలలో ఉన్న డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు గతంలో ఏ ఏ కుంభకోణాలలో వాళ్ళు భాగస్వాములు అయినరు, అన్నిటినీ ఆధారాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇస్తాను. అది తయారవుతుంది. దానికోసం ఒక 15 తారీఖు జూలై 15 తారీఖు తర్వాత మధ్యలో ఒక 3-4 రోజులు నేను ఉండడం లేదు. వెనక్కి వచ్చిన తర్వాత ధారావాహిక ధరణి దోపిడీలు, ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నా. పదే పదే బీజేపీలు కాశ్మీర్ ఫైల్స్ అని మాట్లాడతారు, ఓల్డ్ సిటీ ఫైల్స్ అని మాట్లాడతారు, ధరణి ఫైల్స్ గురించి మాత్రం మాట్లాడరు. మరి అదేందో బీజేపీ వాళ్ళ భయం. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాలల్లో సమాచారం వస్తుంది. ఏ దేశ పౌరుడైనా ఈ దేశంలో పెట్టుబడి పెడితే అంతిమ లబ్ధిదారుడు ఎవరో రిజర్వ్ బ్యాంకుకు చెప్పాలి. చెప్పకపోతే ఆ సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను దేశంలో నిషేధించవచ్చు. కాబట్టి ఇప్పుడు నూతనంగా నియామకం జరిగిన గంగపురం కిషన్ రెడ్డి గారికి నా సవాలు ఒకటే, ధరణిలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు నిగ్గు తేల్చండి. మీరు వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు. ధరణి పెట్టుబడులు ఆ సంస్థలు ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరు, ఏ దేశ పౌరులు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని బయట పెట్టమని చెప్పి గంగపురం కిషన్ రెడ్డి గారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొదటి సూచన సవాలు నేను చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు సూటిగా ధరణికి సంబంధించిన సమాచారం మీద స్పందించాలి. బీజేపీ యొక్క స్టాండ్ ఏంది? బండి సంజయ్ గారు మేము రద్దు చేయము, అద్భుతంగా ఉంది, కేసీఆర్ పథకాలను కొనసాగిస్తాం అని వారు చెప్పినారు. కేసీఆర్నే 3వ సారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే సోషల్ మీడియాలో పెట్టారు కిషన్ చంద్రశేఖర్ రెడ్డి అని. సో ఈ అన్నిటికీ ఈ కిషన్ చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ఏమేం చెప్తారో వీటికి చెప్పాలి. ఎల్డీఎంఆర్సీ ఈరోజు మేము పెట్టింది కూడా మేము కనెక్టింగ్ రూమ్, వార్ రూమ్ లాంటిది. గతంలో వార్ రూమ్ అనేది ఇప్పుడు కనెక్టింగ్ రూమ్, అంటే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో బూతుల వారుగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో, ఓటర్ లిస్టు నమోదు ప్రక్రియలో జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మేము చర్చించుకోవడం జరిగింది. 2వ విడత కూడా అక్కడ ట్రైనింగ్ ఉంది. దానికి సంబంధించిన వివరాలు మా వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు రీసెర్చ్ని, పార్టీ విధానాన్ని గ్రామంలో వెళ్ళి చెప్పడానికి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. మీడియా మిత్రులు దాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమైనా అడుగుతారా? ఏందో అడుగురు, అడిగినాకనే రిలీజ్ చేస్తాను. కూర్చో బలం. బీజేపీ నాయకత్వం అనేది బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటనలో సూచన చేసిండ్రు, నడ్డా గారు అమలు చేసిండ్రు. వచ్చిండ్రు చాలామంది, చాలా నియామకాల మీద వాళ్ళ సలహాలు సూచనలు. కుర్చీ ఒకటే ఉంటుంది, ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తప్పకుండా ఉంటుంది. అంటే కాంగ్రెస్లో మండల కమిటీలకి ఇంత పోటీ జరుగుతుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే. ఇది ఒక మంచి వాతావరణము, దీన్ని మీరు మేము ఆస్వాదించాలి. డెఫినెట్గా మేమే మా పార్టీ నాయకులకు సూచన చేసినాం. బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వాలను, మైనారిటీల నాయకత్వాన్ని బలోపేతం చేసి వీలైనంత మేరకు అత్యధికంగా వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా వాళ్ళని గెలిపించడానికి